తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని పోటిపాలెం గ్రామ సచివాలయం కార్యాలయంలో పనివేళల్లో సమయపాలన పాటించకుండా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. అదేవిధంగా పోటిపాలెం సచివాలయం సిబ్బందిపై ఓ అవ్వ అసహనం వ్యక్తం చేసింది. రేషన్ కార్డు కోసం ప్రతిరోజు కాళ్ళు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కానీ కనీసం ఎవరూ పట్టించుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రేషన్ కార్డు కోసం సచివాలయం వెళ్తే తహసీల్దార్ కార్యాలయంకి వెళ్ళమని, అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే సిబ్బంది లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా కానీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుకుంటుంది. రేషన్ కార్డుకి అప్లై చేసుకునేదానికి వచ్చినాను. సార్ నేను పొద్దున్నే వచ్చా, ఇక్కడికి వచ్చి చూపించుకొని రాపించుకొని ఆడికి పోయి ఎంఆర్ఓ కాడికి పోయి సంతకం పెట్టించుకొని వచ్చేసి అప్పుడు అక్కడ చేస్తాము అని చెప్పారు. అప్పుడు నేను ఆడికి పోయేసి ఎంఆర్ఓ కాడికి పోయి సంతకం పెట్టించుకొని వచ్చే కాడికి లేదు, ఎవరు లేదు, ఊరు ఒక్కరు కూడా లేరు. ఎవరు ఇద్దరికో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అమ్మాయి కూడా లోకి పోయేదంతా చూసుకుని వచ్చింది. ఎవరు లేదు. ఆ అమ్మాయి కూడా పోయిందని నేను కూడా పోయి అక్కడ బయట నిలబడి చూస్తే ఎవరు లేరు. అంతే, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. నేను పోయి ఆడికి కూర్చున్నా ఒక్కదాన్ని. ఎందుకని ఆడికి ఆయన అంటే అన్నాను పోన్నాడు, వచ్చిందాక ఏడు కూర్చోండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన.